రాత్రికాల సమయంలో ఈ యొక్క గృహం నందు ఇటు విధంగా దేవుని మహిమపరచుటకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఇటు గొప్ప అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అలాగే సంఘంకు ఈ కుటుంబంకు నాకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇక రాత్రికాల సమయంలో మనము కొన్ని విషయాల్ని గమనిద్దాం. మన పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన న్యాయాధిపతులు అనే గ్రంథం నుండి మనం కొన్ని మాటల ద్వారా మన ఆత్మీయ జీవితానికి సరిపోయే విధంగా దాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ యొక్క న్యాయాధిపతులు అనేది మనకి ఇంగ్లీష్లో జడ్జెస్ అని ఉంటుంది. దీంట్లో మనకి 21 అధ్యాయాలు ఉంటాయి. ఇప్పుడు దాకా ఎవరైనా ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథాన్ని ఎవరైనా చదివారా? పూర్తిగా 21 అధ్యాయాలు చదివితే దాంట్లో నుండి మనం గ్రహించవలసింది ఆటోమేటిక్గా మనకి ఒక ఐడియా అన్నది వస్తుంది. అయితే ఈ యొక్క 21 అధ్యాయాల్లోని మనకి గమనించాల్సింది మనం ఒక చక్రంలాగా ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క జీవితం అనేది ఒక చక్రంలాగా ఉంటుంది. ఎలాగుంటుందంటే ఇశ్రాయేలు ప్రజలు పాపంలో పడిపోవడం, వారు ప్రార్థన చేయడం, దేవుడు వారిని రక్షించడం, మళ్ళీ వారు పాపంలో పడిపోవడం, మళ్ళీ దేవుడిని ప్రార్థన చేయడం, మళ్ళీ దేవుడు రక్షించడం. ఎవరితో రక్షించడంటే న్యాయాధిపతి అనే ఒక అధికారి ద్వారా వారిని రక్షించడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో ఇంకా రాజు అన్నది ఇశ్రాయేల్ ప్రజలకి ఏర్పాటు చేయగలలేదు. ఇశ్రాయేల్ ప్రజలు ఏర్పాటు చేసిన దేవుని బట్టి యాకోబు నుండి మనకి చూస్తున్నామాట. ఇశ్రాయేల్ ప్రజలు అన్నది ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత యోసేపు గారు వాళ్ళ అన్నదమ్ములు అన్నప్పుడు మనం గమనిస్తున్న విషయాన్ని మనం ముందుకు వెళ్తుంటే ఇంకా పాత నిబంధనలో ఇంకా మనం ముందుకు వెళ్తుంటే ఇశ్రాయేల్ ప్రజలు నడిపించే వాళ్ళు మనకి ముఖ్యంగా మనకి గుర్తొచ్చే వ్యక్తి మోషే గారు. మోషే గారు ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా బయటికి తీసుకురావడం అన్నది జరిగిందన్నమాట. ఎందుకంటే అక్కడ ఐగుప్తు యొక్క రాజు ఇశ్రాయేల్ ప్రజల్ని అనేక విధాలుగా బాధ పెట్టడం అన్నమాట. వారి యొక్క బాధ మొర పెట్టగానే దేవుడు ఆలకించి వారి కోసం ఏర్పాటు చేసిన మోషే గారిని తిరిగి వచ్చి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇస్తాననేసి అప్పట్లో చేసిన వాగ్దానం, అబ్రహాం గారి సంతానికి చేసిన వాగ్దానం, ఆ వాగ్దానం నెరవేర్చడానికి మోషే గారిని ఏర్పరిచి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా తీసుకురావడం అనేది జరిగింది. మోషే గారి తర్వాత యెహోషువ గారు ఆ బాధ్యతని తీసుకున్నారు అన్నమాట. దేవుడు వారికి అప్పగించిన బాధ్యతని యెహోషువ గారు ఏం చేశారంటే తీసుకున్నారు. ఆ యొక్క ఇశ్రాయేల్ జనాన్ని మొత్తం కూడా ఏదైతే వాగ్దానం చేయబడి ఉందో ఆ వాగ్దానం ప్రకారం ఆ 12 గోత్రాలకి వారి యొక్క స్వాస్థ్యాన్ని వారికి అప్పచెప్పడానికి యెహోషువకి అప్పచెప్పడం జరిగింది. యెహోషువ అనేకమైన యుద్ధాలు చేసి మనం చూస్తే యెహోషువ గ్రంథంలోని అనేకమైన యుద్ధాలు జరుగుతుంటాయి. ఎరుకో పట్టణం గెలవడం కానీ చాలా యుద్ధాలు అక్కడ మనకి కనిపిస్తుంటాయి. దేని బట్టి ఇవన్నీ యుద్ధాలు గెలవడం జరిగిందంటే దేవుడి మీద ఆధారపడడం. మోషే గారు కూడా అంత 6 లక్షల కాలబలాన్ని నడిపించుకుని వచ్చారంటే అది దేవుని మీద ఆధారపడుతుంది. దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి దేవుడు పగటిపూట మేఘస్తంభమై, రాత్రిపూట అగ్నిస్తంభమై వారి యొక్క వస్త్రాలు నలగలేదట. వారు వేసిన వస్త్రాలు నలగలేదు. వారి యొక్క చెప్పులు అరగలేదట. అడవులోని, అరణ్యంలోని, కొండల్లోని, కోటల్లో నడిస్తే చెప్పులు నలగమంటారా? ఆ దుమ్ముదూలి యొక్క బట్టలకు కానీ వాళ్ళకి కానీ అంటమంటారా? అంటే దేవుని మీద ఆధారపడితే ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత అద్భుతాలు జరుగుతాయో మనం అందరూ గ్రహించవచ్చు. అంటే మనం గమనిస్తున్నట్లంటే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ పాపంలో పడిపోతున్నారో వారి జీవితాలు ఏమవుతున్నాయంటే అణచివేయబడుతున్నాయి, అనగదొక్కబడుతున్నాయి, చాలా బాధ్యత పడుతుంది. ఆ జీవితాన్ని మళ్ళీ కూడా కట్టుకోవాలంటే మళ్ళీ వారు ఏం చేయాలి? దేవునికి ప్రార్థన అనేది చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అందుకే మనం చూస్తున్నాం ఇది ఒక సర్కిల్. వాళ్ళ పాపంలో పడిపోవడం, దేవునికి మరి మొరపెట్టడం, ప్రార్థన చేయడం, మళ్ళీ దేవుడి వాళ్ళ మీద కనికరం పెట్టి రక్షించుకోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఒకే ఒక్క వ్యక్తి ద్వారా అనేకమైన జనాల్ని యుద్ధాలని గెలిచి ఇశ్రాయేలు ప్రజలు రక్షించే కొన్ని సీన్స్, కొన్ని అంశాలు, కొన్ని అద్భుతమైన కార్యాలు ఈ యొక్క న్యాయాధిపతి గ్రంథంలో మనం చూస్తాం.
న్యాయాధిపతుల్లో మనకి మొత్తం 15 మంది న్యాయాధిపతులు కనిపిస్తారు. ఈ న్యాయాధిపతుల్లో మనకి 13 మంది న్యాయాధిపతులు కనిపిస్తారు. 1 సమూయేలు గ్రంథంలో ఇద్దరు న్యాయాధిపతులు ఉంటారు. ఈ న్యాయాధిపతులు 13 మంది న్యాయాధిపతులు, సమూయేలు గ్రంథంలో ఇద్దరు న్యాయాధిపతులు ఉంటారు. కాబట్టి మొత్తం 15 మంది న్యాయాధిపతులు యొక్క బైబిల్ గ్రంథంలో మనకి కనిపించడం జరుగుతుంది. వారు దేవుడు ఏర్పాటు చేసిన మనుషులు న్యాయాధిపతులు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులు. కాబట్టి మనం గమనిస్తున్న ఈ యొక్క న్యాయాధిపతుల అంశాన్ని మన యొక్క బుర్రలో మనం పెట్టుకోవాలి. కాబట్టి ఇది మనం 3 భాగాలుగా చూసుకుంటే ఈ యొక్క న్యాయాధిపతులు అన్నది మనం 3 భాగాలుగా చూసుకుంటే, అంతకంటే ముందు మనం యెహోషువ గ్రంథంకి వెళ్ళి 24:31 చూద్దాం. ఈ న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత రాజులు వస్తారు. ఆ రాజులు మనకి 33 రాజులు, ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించిన రాజులు 33 మంది. రాజ్యం 2గా చీలిపోయినప్పుడు, రెహబాం కాలంలో రాజ్యం 2గా చీలిపోయినప్పుడు 31 రాజులు ఇశ్రాయేల్ ప్రజల్ని, ఇద్దరు రాజులు యూదా రాజుల్ని మనం చూస్తాం. కాబట్టి అంతకంటే ముందు జరిగిన చరిత్రని మనం ఒకసారి గమనిస్తాం. యెహోషువ 24:31 యెహోషువ దినములన్నిటిను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుతూ వచ్చిరి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను యెహోషువ దినములన్నిటిని యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దలు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు పాపానికి ఎందుకు వాళ్ళు పడిపోతున్నారు? సరైన నాయకుడు లేకపోవడం వల్ల. వారికి తెలిసింది దేవుడు అప్పచెప్పిన బాధ్యతని, దేవుడిని ఎలాగా ఆరాధించాలో, దేవుడిని ఎలాగా మనము అతని వల్ల మనం ఎటువంటి ఉపయోగం ఉండాలో, గౌరవం ఇవ్వాలో అవన్నీ చెప్పకపోవడం వల్ల. అక్కడ అయితే మనం చదువుతా క్లారిటీ చదవండి. అక్కడ యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దలు అంటే ఆ విషయాలన్నీ తెలుసుకున్న పెద్దలు. ఒకప్పుడు దేవుడు అబ్రహాం గారికి చేసిన వాగ్దానం తెలిసిన ప్రజలు. ఒకప్పుడు మోషే గారు ఆ కాలబలాన్ని నడిపిస్తున్నప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యాలు తెలిసిన పెద్దలు. యెహోషువ కాలంలో అనేక యుద్ధాలు చూసి దేవుడు ఏర్పాటు చేసిన దినాల్లో వాళ్ళకి విజయాలు అందించిన ఆ దినాలను చూసిన ఈ పెద్దలు వాళ్ళు ఏం చేశారు? దేవుడి మీద ఆధారపడ్డారు అన్నమాట. ఈ కాలంలో కూడా మనం చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఆ విషయాన్ని మనం పిల్లలకి చెప్పలేకపోతున్నాం. చెప్పకపోవడం వల్ల ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ప్రకారం మన జీవితాల్లో కూడా జరుగుతున్నాయి. మనం గమనించుకుంటే చాలా మంది జీవితాల్లో కేవలం అదే పొరపాటు అన్నమాట. ఆ కమ్యూనికేషన్ అనేది, ఆ యొక్క మనకు తెలిసిన ఆ యొక్క దేవుడి యొక్క జ్ఞానం అనేది మన బిడ్డలకి తెలియజేయకపోవడం వల్ల ఇక్కడ ఈ యొక్క చరిత్రలో జరిగిన అంశమే మన జీవితాల్లో కూడా జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి, గమనించండి. చాలా మంది జీవితాలు చాలా మంది నాకు మొత్తంగా ఒక చిన్న పిల్లవాడు చనిపోయాడు. అది ఒక ఊరేగి తీసుకెళ్తారు. అంటే ఒక అన్యులు ఊరికి తీసి ఎందుకు చనిపోయాడు? అది భయం భక్తి చెప్పకపోవడం వల్ల. భయం భక్తి ఇంట్లో పెళ్లి చెప్పడం అనుకోండి, ఏం చేస్తారు? బైక్ మీద ర్యాష్గా వెళ్ళడం, లేకపోతే తల్లిదండ్రులు తెలియకంటే ఏ బీచ్కో, ఏ వాక్కో, డ్యామ్కి వెళ్ళడం, లేకపోతే ఏదో వ్యర్థమైన పనికి వెళ్ళడం, అందులో ఏదో తిరగడం, ప్రాణాలు కోల్పోవడం. ఒకవేళ తల్లిదండ్రులు ఆ భయం కలిగి చూపిస్తే అంత గౌరవం అనేది అది జరగదు. ఆ కుటుంబానికి ఆ బాధ ఉండదు. చూసేవాళ్ళకి కూడా ఆ బాధ అనిపించదు, జాలి కలిగిపోతుంది. అంటే కేవలం ఏం జరుగుతుందంటే భయం భక్తి అనేది వాళ్ళు చెప్పకపోవడం వల్ల. మన క్రైస్తవ జీవితాల్లో కూడా మన దేవుణ్ణి మనము ఎక్కువగా బిడ్డలకి చెప్పకపోవడం వల్ల మనకి ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఎదిగిన పెద్ద జన్మలకి ఇశ్రాయేలు యెహోవాను సేవించి వచ్చింది. ఎవరు సేవించారంటే ఈ దేవుడు అంటే అంశాన్ని వాళ్ళకి తెలుసు. దేవుడు చేసిన అద్భుత కార్యాలు వాళ్ళు తెలుసు కాబట్టి దేవుడు ఒకవేళ శిక్షించే విధానాలు కూడా చూశారు. దేవునికి మోషే గారికి తిరగబడితే చాలా మందిని కూడా దేవుడు అక్కడెక్కడే భూకంపం అగ్నితో వాటిని కాల్చి చేసి చంపడం చూశారు కలతో. దేవుని మాట వినకంటానా యెహోషువకి ఎదురైతే కుటుంబాలను దేవుడు నాశనం చేయడం చూశారు వాళ్ళు. కాబట్టి ఆ భయాన్ని ఎరిగి యెహోవాని సేవిస్తారు అన్నమాట. దేవుడు నీకు భయమా ప్రేమ అని ఎవరు అడిగితే మీరేం చెప్తారు? ఆయన ప్రేమమయుడే, కరుణామయుడే, ఎవరిని సృష్టించిన వాడే. కానీ ఆయన చెప్పినట్టు విధంగా లేకపోవడం వల్ల మనం గ్రంథంలో చూస్తున్నాం కదా ఎంతమంది నాశనం చేస్తున్నాడు. ఇప్పుడు కేవలం చాలామంది
మనకి ప్రాణాలు పోగొట్టుకోవడం కానీ అనేక మంది వ్యర్థమైన అంశాలు వెళ్ళిపోవడం కానీ ఏంటవుతుందంటే దేవుడిని యొక్క భయం లేకపోవడం వల్ల, దేవుడి ఎంత భయం లేకపోవడం వల్ల. దేవుడు అంటే ప్రేమే, ఆయన ప్రేమ అయితే మనం దేవుడిని ప్రేమిస్తాం, కానీ ఆయన మన భయం మనం లేకపోతే మన జీవితంలో కూడా దేవుడు నాకు ఇష్టమైంది, నేను ఎప్పుడు కూడా దేవుడిని ఇష్టపడతానండి అన్న మాట వేరు, ఆయన చెప్పిన విధంగా నడుచుకునే విధానం అది ప్రేమ. క్రియ రూపంలో మనం చూపించమాట దేవుడు బైబిల్లో మనకి ఏదైతే క్రియ రూపంలో లేని విశ్వాసం వ్యర్థం అంటున్నమాట. క్రియ లేకపోవడం వల్ల నోటితో చెప్పేసి మనం ఏదో చేసుకోవాలి అనుకోనండి, ఇప్పుడు దేవుడు అంటే ఇష్టం కానీ బాప్తిజం తీసుకుపోతే క్రియ రూపంలో చూపించాడు. బాప్తిజం అంటే ఏంటి? క్రైస్తవులకి బాప్తిజం తీసుకున్న క్రియ రూపంలో రావడమే క్రియ, క్రైస్తవం పొందడం. ఆ క్రియ లేకుండా నేను యేసుప్రభువుని నమ్ముతున్నానండి, నేను రోజు చర్చికి వెళ్తానండి, బైబిల్ చదువుతానంటే అది వ్యర్థం మాట, వేస్ట్. దేవుని యొక్క బాప్తిజం తీసుకోకపోతే, ఆ క్రియ రూపంలో దేవుని నోటితో ఒప్పుకోకపోతే అది వ్యర్థం. మనం ఎన్నిసార్లు ప్రార్థనలకు వచ్చినా, ఎంత దేవునికి ప్రార్థన చేసినా, ఎన్ని మేలులు చేసినా అవన్నీ కూడా ఏంటంటే. కాబట్టి క్రియ రూపంలో మనము చేయమని దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏం జరుగుతుందంటే పెద్దలందరూ కూడా ఎరిగి దేవుని యందు వారు ఏం చేస్తారు? యెహోవాను సేవించిన వాళ్ళు చేస్తున్నారు. మరి అదే అంశాన్ని మనం న్యాయాధిపతులకు వస్తే వీరు ఎంతవరకు సేవించారంటే, పెద్దలు ఎవరైతే ఆ జ్ఞానాన్ని దేవుని యొక్క భయాన్ని ఎరిగి ఉన్నారో అందరూ కూడా నశించిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత, వారందరూ కూడా చనిపోయిన తర్వాత దేవుని యందు భయభక్తులు లేని వ్యక్తులు కొంతమంది తయారై ఉన్నారు. మనం యెహోషువ గ్రంథంలో కూడా మనం స్టార్టింగ్లో చూస్తాం దేవుని యాగం ప్రజలు అనేది. అలాగే మనం న్యాయాధిపతుల్లో గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 5వ వచనం దాకా ఈ యుద్ధాలు సంఘటనలు జరుగుతుంటాయి. ఎందుకంటే దేవుని యందు వారు భయం చూపించకపోవడం వల్ల దేవుడే వారిని అణిచివేయడానికి వారి యొక్క పక్క రాజులని వారిని లేపడం, వాళ్ళ మీద యుద్ధాలు పంపించడం, వారికి బాధలు కలిగించడం, దేవుడు అంటే ఏంటి అని వారికి ఒకసారి తెలియజేయడం అనేది జరుగుతుంటారు అన్నమాట. ఒకసారి 1వ అధ్యాయం 1 నుండి మనం చూసుకుంటే న్యాయాధిపతులు 1వ అధ్యాయం 1 చూసుకుంటే, యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినదని యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యోధా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవాలని సెలవిచ్చెను. అప్పుడు యోధా వంశస్థులు తమ సహోదరులను షిమ్యోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. అయితే ఒక నిమిషం మనం అక్కడ చూస్తున్నాం, యెహోషువ మృతి చనిపోయారు. యెహోషువ చనిపోయిన తర్వాత వాళ్ళ మీదకి, ఇశ్రాయేల్ మీదకి కానానీయులతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వెళ్ళాలనేసి వారు కొంతమంది వాళ్ళు ఆలోచన చేసుకొని, ఇది మన ఆలోచన ప్రకారం అవదు, మనం ఏం అడగాలంటే యెహోషువ ఒకప్పుడు దేవుడిని ప్రతిదీ కూడా అడిగి చేసేవాడు అనేసి వీళ్ళు కూడా ఏం చేశారంటే దేవుడికి ప్రార్థన చేశారనమాట. ఇట్లా యుద్ధం వస్తుంది, మాలో ఎవరైతే వాళ్ళు గెలుస్తామో, ఈ యుద్ధానికి మాలో ఎవరైతే గెలుస్తామో వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డారు అన్నమాట. ఈ దేవుడి మీద ఆధారపడినప్పుడు మనకు కనిపిస్తుంది మొట్టమొదటిగా న్యాయాధిపతుల్లో 1వ వచనంలోనే యుద్ధం అన్నది మనకి కనబడుతుంది అన్నమాట. కానానీయులతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆ దేశాన్ని యోధా వంశస్థులకి నేను స్వాస్థ్యంగా ఇస్తున్నాను కాబట్టి వాళ్ళే వెళ్ళి యుద్ధం చేసి గెలిచి వారి ఆ భూభాగాన్ని స్వాధీనపరచుకోవాలనేసి దేవుడు అక్కడ మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ సారాంశం చూసుకుంటున్నాం. 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 5వ వచనం దాకా యుద్ధాలు అన్నవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఇంటికి వెళ్ళక ఒకసారి చదవండి. అలాగే దీంట్లో 3 భాగాలు మనం చూసుకుంటే, ఇందులో న్యాయాధిపతులకి ముఖ్యమైన అంశం ఎట్లా ఉంటుంది అంటే 2వ అధ్యాయము 6వ వచనం 16వ వచనం చూసుకుంటే అక్కడ న్యాయాధిపతుల యొక్క సారాంశం మనకి కనబడుతుంది అన్నమాట. 2వ అధ్యాయము న్యాయాధిపతులు 6వ అధ్యాయం 16వ వచనంలో 6 నుండి 16 వచనాలు, యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలీయులు ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్టుకు తమ స్వాస్థ్యములకు పోయింది. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారే యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చారు.
మనం మొదటి చదువుకున్నాం కదండి యెహోషువ పత్రికలోని, సేమ్ అదే వచ్చిందని మనకి రిపీట్ అనేది ఇక్కడ చేస్తున్నారు అనమాట. పెద్దలందరూ యెహోషువ చేసినప్పుడల్లా యెహోవాను సేవించారు. ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా యెహోవాను సేవించారు. వాళ్ళు సేవించిన తర్వాత వారు అక్కడ 8వ వచనంలో నూను కుమారులను యెహోవాకు దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడే మృతి పొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్ సెరహులో జనులు అతన్ని పాతికి. యెహోషువ చనిపోయారు, అక్కడ సమాధి చేయబడ్డారు. ఆ తర్వాత 9వ వచనంలో అది ఎఫ్రాయిములు మాన్యమందలి గాయషు కొండకు ఉత్తరం ఉంది. ఓకే. 10వ వచనంలో ఆ తర్వాత వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఎవరు? యెహోషువతో పాటు ఉన్న పెద్దలందరూ కూడా, వాళ్ళందరూ కూడా అక్కడ చనిపోయారు అన్నమాట, చేర్చబడ్డారు. వారి తర్వాత యెహోవానైను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, దేవుడంటే ఎవరు అని ఎరగని ఒక తరం అనేది పుట్టిందన్నమాట. అంటే ఈ పెద్దలందరూ కూడా ఏం చేశారంటే పిల్లలకి దేవుని గురించి చెప్పడము చెప్పలేదు. మనకి మొట్టమొదటిగా ఇక్కడ ఆగింది కదా, మీ పిల్లల్ని నడిచినప్పుడును పడుకున్నప్పుడును ఏం చేయాలంటండి? దేవుని గురించి మనము చెప్తూనే ఉండాలట. మన గుమ్మంలో ఎదుటను మన యొక్క ప్రతి దాని మీద దేవుని యొక్క వాక్యాలు అనేవి, మన ఇంట్లో దేవుని యొక్క వాక్యాలు అనేవి ఎప్పుడు కూడా మనకి ఉండాలన్నమాట. తప్పుగా అనుకోకండి, మన క్రైస్తవ కుటుంబంలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో దర్శిస్తున్నప్పుడు దేవుని వాక్యాలు అనేవి ఉండడం చాలా శుభకరం. మనం చూసినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం వచనాలు చూస్తుంటే మనకి ఎల్లప్పుడూ కూడా మన పిల్లలు ఇంట్లో తిరుగుతున్నప్పుడు కూడా గోడలు చూస్తున్నప్పుడు అవి చదువుతున్నప్పుడు వాళ్ళకి బుర్రలోకి వెళ్తూ ఉంటాయి. చదువుతున్న ఏం చేస్తున్నారు? మామూలుగా చిన్నపిల్లలు ఏం చేస్తుంటారు? రోడ్డు మీద వెళ్తున్నారు, మన ప్రతిదీ చదువుతుంటారా? మరి మన ఇంట్లోనే అలాగా దేవుని యొక్క వాక్యాలు పెట్టుకుంటే మనకి ఎంత మనకి మనసులో కానీ మనం చూస్తున్నప్పుడు కూడా మనకి కూడా అది గుర్తొస్తున్నప్పుడు, ఆవు నెవ వేసుకున్నప్పుడు మనం కూడా అక్కడ చూస్తున్నప్పుడు వాక్యాన్ని మనకి కూడా ఒక గద్దింపు అన్నది, లేకపోతే దేవుని వల్ల ఒక భక్తి అనేది మనకి కలుగుతుంది కదా. పిల్లలకు కూడా అది ఒక బుర్రలోకి వెళ్తుంది కదా, అది ఒక మనసులో నాటుపడుతుంది కదా. అంటే కొన్ని కుటుంబాలు మనం వెళ్ళేటప్పటికి అది ఏది క్రైస్తవ కుటుంబమా, హిందూ కుటుంబమా, మీరు బాధపడకండి. ఇక ముందు అది మనం మార్చుకునే స్థితి ఇది. చక్కగా వాక్యాలతో చక్కగా మనం చేసుకున్నాం, చక్కెర లాంటివి వాక్య యొక్క ఫ్రేమ్లకు పెట్టమనుకోండి, అవన్నీ కూడా మన యొక్క ఆత్మీయ స్థితికి చాలా తోడ్పడతాయి. అన్నమాట. కాబట్టి మనం అక్కడ జరిగిన తప్పుని మనం గమనిస్తున్నాం అన్నమాట. జరిగిన తరం ఒకటి అక్కడ పుట్టగా చదవండి బ్రదర్. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి, అంటే మొత్తం కూడా యెహోవా యొక్క దేవుడిని మర్చిపోయారు. వాళ్ళు యెహోవా చేసిన కార్యాలను కూడా మర్చిపోయారు. వారి కుటుంబాలకి వాళ్ళ పితరులకి చేసిన మొత్తం ఈ దేవుడు చేసిన ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు మర్చిపోయారు. మర్చిపోయి ఏం చేశారంటే ఆ 11వ వచనంలో ఉన్నట్టుగా ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుని యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిరి. పెళ్ళైన తర్వాత మనకి పాప బాబు పుట్టిన తర్వాత తల్లి పరిచయం చేస్తుంది, మీ డాడీ అప్పుడు దాకా ఎవరైనా తెలుస్తారు బాబుకి, వాళ్ళు ఎవరైనా వాళ్ళ డాడీ ఎవరు తెలుస్తారు. అలాగే మనం దేవుడిని ఇది మిత్రం, మన దేవుడు ఈయన మన కార్యాలు చేశాడు, మనకి బైబిల్ ఉంది, ఇవన్నీ కూడా మనం చెప్పకపోతే దేవుడు ఇది అనేసి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఏదో తీసుకొచ్చేస్తున్నాం, కూర్చోబెట్టేస్తున్నాం అయిపోతే వాళ్ళ మనస్థితిలో మనం ఎలాగ బాబు నాటి వేస్తాం వారి యొక్క విత్తనాన్ని. కాబట్టి మనం ఆలోచించాల్సి విషయం ఏంటంటే దేవుని యొక్క మాటల్ని మన బిడ్డలకి ఎల్లప్పుడూ కూడా చెప్తూనే ఉండాలి, ఎల్లప్పుడూ కూడా మనము నాటి వేస్తుండాలన్నమాట. లేకపోతే ఏంటంటే దేవుడు అపోస్తుల కాలంలో రాయబడినట్లు దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే తడువులాడారట. దేవుడు ఎవరో తెలుసుకోవడానికి వారు తడువులాడారట. ఈ సూర్యుడు నన్ను చేసేదా అనుకుని తడువులాడారట. చెట్టు నన్ను చేసిందా, ఈ మొక్క నన్ను చేసిందా, ఈ పుట్ట నన్ను చేసిందా అని తడువులాడుకుని వాటికి వాళ్ళు నమస్కరించి వాటిని పూజించేస్తున్నారట. కాబట్టి తడవకుండా ఉండడానికే దేవుడు మనకి ఎంత గొప్ప భాగ్యాన్ని ఏర్పాటు చేశాడు, వాక్యాన్ని మనకి ఏర్పాటు చేశాడు. ఈ వాక్యాన్ని మన బిడ్డలకి మనము నేర్పించాలన్నమాట. ఎందుకంటే
జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు గొప్ప జనాంగం, కానీ దేవుడు తెలిసిన మనుషులందరూ కూడా ఏం చేశారు? చనిపోయారు. కానీ దేవుని ఎరగని జనం అన్నది, అందుకే వాళ్ళు ఏం చేశారంటే తెలియని దేవత, బయలుదేవతను వాళ్ళు పూజించడం అన్నది జరిగింది. 12వ చూడండి, తన చుట్టూ నుండి జనుల దేవతలలో, తన చుట్టూ నుండి అంటే ఏమవుద్ది? దేవుడు మనం చెప్పాలనుకోండి, ఏం చేస్తారు? ఫ్రెండ్స్తో వాళ్ళతో వెళ్ళిపోతారు గురికి, గోపురాలకి. వీళ్ళు నమస్కారం పెట్టి తానే నమస్కారం పెట్టేస్తారు, వీళ్ళు తినేసి తానే తినేస్తారు, వీళ్ళు చేసి తానే చేసేస్తారు. ఎందుకని? చెప్పకపోవడం వల్ల. మనం చెప్పకపోవడం వల్ల కదా. వాళ్ళ చుట్టూ తెలియలేదు, ఇంకా మర్చిపోయారు దేవుడు వాళ్ళకి అసలు. కానీ తమ చుట్టూ ఉన్న జనులు, 12వ వచనంలో, తమ చుట్టూ ఉన్న జనుల దేవతలు ఇతర దేవతలను అనుసరించి వాటిని నమస్కరించి యెహోవాకు కోపము పుట్టింది. దేవుడు బాగా కోపడే విషయం, మెయిన్ విషయం ఇదే. మొట్టమొదటి ఆజ్ఞ, భూమి మీదను, భూమి కిందను, ఆకాశం అందను, ఆకాశం పైనను, సముద్రంలో, సముద్ర కిందను ఎటువంటి రూపమును, విగ్రహాన్ని ఎవరిని పూజించకూడదు, సాగిలపడకూడదు. మొట్టమొదటి ఆజ్ఞ కదా. మరి దేవునికి ఇష్టమైన జనంగా వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు అక్కడ. మనమెంత చెప్పకపోతే ఏం చేశారంటే ఇతరులు 12వ వచనంలో, ఇతరులు తన చుట్టూ నుండి జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి మర్చిపోయారు, బయలు అస్తురతులు పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఏదైంది? ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించును. వారి ఇశ్రాయేలు దోచుకున్నది ఆయన వారి చుట్టూ వారి శత్రువుల చేతికి వారిని అప్పగించును గనుక వారు తమ శత్రువులు ఎదుట నిలవలేకపోయారు. శత్రువులు అయితే వాళ్ళు నిలబడలేరు, కానీ ఒకప్పుడు నిలబడ్డారు. ఎందుకని? దేవుడు వారికి ఆపద్బంధుడుగా ఉన్నాడు, దేవుడు అంత నేడగా ఉన్నాడు, దేవుడు అంత తోడుగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనకు వస్తున్నప్పుడు మనం గమనించాల్సిన విషయాలు ఇదొకటే. మనమైనా దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నామా లేదా అని చూసుకోవాలి. శ్రమలు దుఃఖాలు మనకు కలుగుతున్నప్పుడు, ఒకటి దేవుడు మనం పరీక్షించాలి, 2 దేవునికి మనం వ్యతిరేకంగా వెళ్ళాలి. ఈ 2 అంశాలు మనం జాగ్రత్త చూసుకోవాలి. దేవునికి నచ్చని మనం చేస్తున్నామా, వాటిని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉందా? కంపల్సరీగా మనం ఆలోచించాలి. ఎవరికైనా కష్టం కానీ దుఃఖం కానీ ఏదో కలుగుతున్నప్పుడు కంపల్సరీ ఆలోచించాలి. మొట్టమొదటి ఆలోచించేస్తే దేవునికి వ్యతిరేకంగా మనం ఏమైనా వెళ్తున్నామా, దేవుని చెప్పినట్లు మనం ఏం చేయట్లేదా. ప్రతిదీ మనం కూర్చొని ప్రశాంతంగా దాన్ని పక్కన పెట్టి మొట్టమొదటి ఆలోచించాల్సిన అది. రెండోది, అన్నింటిలో మనం చక్కగా ఓకే దేవునికి మనం వాక్యానుసరిగా నడుచుకెళ్తున్నాం, కానీ వస్తున్నాయి దేవుడు పరీక్షిస్తున్నాం. ఎందుకు? నిత్యానికి కూడా ఆవిర్దాలడానికి, సువర్ణమై బంగారమై పెరగడానికి. ఈ 2 అంశాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సమస్య వస్తుందంటే, శోధన వస్తుందంటే ఊరికే రాదు. ఒకటి, నువ్వు పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావు కాబట్టి. రెండోది, నువ్వు చక్కగా దేవుళ్ళు బాగా ఉన్నావు. యోబు గారు చక్కగా దేవుళ్ళు ఉన్నారు, శోధనలు వచ్చాయా? ఎందుకని? ఇంకా ఇశ్రాయేలు ప్రజలు పాపంలో పడిపోయారు, బాధలు పెట్టాడు దేవుడు. వాళ్ళు తెలుసుకున్నారు, మరి తెలుసుకుంటున్నారు. అంటే బాధలు వచ్చాయి, వాళ్ళందరికీ చెప్పాడు దేవుడు. ఈ యొక్క ముఖ్యమైన అంశం మాట మీకు మొత్తం చెప్పిన ఒక సర్కిల్, ఒక చక్రం లాగా అనమాట. అది న్యాయాధిపతులకు ముఖ్య సారాంశం ఏంటి? 2వ అధ్యాయం 6-16 వచనంలో మనం అదే 17 నుండి 21 వచనం చూసుకుంటే, అక్కడ చూస్తే 2వ అధ్యాయం 17 వచనం, తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతతో వ్యభిచరించి వాటికి నమస్కరించి తమ పితరులు తమ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయి. వారు తెలుసుకుంటున్నారు అన్నమాట. మా పితరులు దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించారు, మేము అనుసరించట్లేదు. మా చదువుతారు. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించిన. నిట్టూర్పులు అప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు
ఆ పితరులు ఎప్పుడో చెప్పింది అప్పుడు గుర్తొచ్చింది అన్నమాట. యెహోవా అనే ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు చాలాసార్లు మమ్మల్ని రక్షించాడు, మా పితరులందరినీ మమ్మల్ని కూడా రక్షించాలంటే ఆయన వల్ల అవుతుంది. ఎందుకంటే మేము ఇలా పాపం చేసాం, ఆయన వ్యతిరేకంగా మేము ఉన్నాం కాబట్టే మాకు ఈ యొక్క బాధలు వచ్చాయి, మమ్మల్ని ఇలా అప్పగించాడు అనేసి అనుకోని వారు ప్రార్థన అన్నది చేశారన్నమాట. ఇట్టు అన్నది ఎవరికి వినపడిందంటే వాళ్ళ ప్రార్థన యెహోవాకి వినబడి అక్కడ న్యాయాధిపతి అన్నది లేపబడ్డాడు అన్నమాట. ఒక న్యాయాధిపతిని అక్కడ లేపి వాళ్ళతో అతనితో యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి పూనుకున్నాను అనమాట. చూడండి అక్కడ. కాబట్టి యెహోవా కోపాగ్ని 19 చూడండి. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు 18 వచనంలో వారు బాధపడ్డారు, దేవుడు మళ్ళీ వాళ్ళు రక్షించాడు. మళ్ళీ 19 వచనం వచ్చినప్పటికి మళ్ళీ జరిగింది, మళ్ళీ కూడా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తిరగబడతారు అన్నమాట. అంటే ఇది ఒక సర్కిల్ లాగా వారికి ఉంటుంది. మన జీవితాల్లో కూడా ఇది ఒక సర్కిల్ లాగా రన్ అవుతూనే ఉంటుంది. అలా రన్ అవ్వకుండా మనం స్టాప్ చేసుకోవాలి. నువ్వు ఒకవేళ సర్కిల్లోని పాపంలో చనిపోయామనుకో మనకి నిత్యాగ్నిలోకి మనం సర్కిల్లోనే పాపం దగ్గర వచ్చి ఆగిపోయింది అనుకోండి. చైరాట ఆడుతున్నాం, చైర్ దగ్గర వచ్చినట్టుకి ఒక మ్యూజిక్ ఆగిపోతే ఏంటవుద్ది? మన చైర్ మిస్ అయిపోతాం. కాబట్టి ఆ చట్టంలోని మనం ఎక్కడ ఉండాలంటే ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మాటలు వినే చట్టంలోనే ఉండాలి. ప్రార్థన దగ్గర మనం ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తున్న వ్యక్తుల దగ్గర మనం ఉండాలి. అంతేగాని మనం పాపం అని చట్టంలోకి వచ్చాం అనుకోండి, మన యొక్క జీవితం అన్నది దేవుని యొక్క రక్షణ చట్టంలో అనుకోండి పర్లేదు. కాబట్టి మనం గమనించాల్సింది ఇందులోనే ముఖ్యంగా మన యొక్క రక్షణ అనేది కంపల్సరీగా దేవుని యందు ఆ చట్టంలోనే ఉండాలనేది మనం గమనించుకోవాల్సిన మాట. కాబట్టి ఈ విషయాన్ని మనము కొంచెం ముందుకు వెళ్దాం. ఈ ఒక్క మీ అందరికీ కూడా ఈ యొక్క అంశం అదేవిధంగా పాపం చేస్తున్నారు, శ్రమ పడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మా ప్రార్థన వింటున్నాడు, రక్షణ ఇస్తున్నాడు, నెమ్మది కలుగు చేస్తున్నాడు, మళ్ళీ వీళ్ళు పాపంలో పడిపోవడం జరిగింది. కాబట్టి మనం ఈ యొక్క అంశాలని మన యొక్క హృదయాల్లోని మనం ఉంచుకోవాలన్నమాట. 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే మళ్ళీ యొక్క అంశాన్ని మనము అంటే అధ్యాయాలు కొన్ని వచ్చిన వల్ల మనం తెలుసుకుందాం. వారి దేవతలను 3:7 ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను దేవతా స్తంభములను పూజించారు. మళ్ళీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? వాళ్ళకి రక్షణ కలిగి చేశాడు. మళ్ళీ వారు మర్చిపోయి మళ్ళా ఇతర దేవతలు పూజించడం, వారిని పూజించడం అటు జరిగి మళ్ళీ దేవుడు మళ్ళీ వారిని శ్రమలకి అప్పగించాడు అన్నమాట. అదేవిధంగా మనం చూస్తే అదే 8వ వచనంలో అందరూ వచ్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద ఉండగా ఆయన ఆరాము యొక్క రాజైన ఇంకో రాజుని అక్కడ లేపడం అన్నది జరిగింది అన్నమాట. అక్కడ 8 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని ఏలాడు. 8 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెట్టాడు. 8 సంవత్సరాలు దేవుడికి వ్యతిరేకంగా తిరగడం వల్ల 8 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని అణిచివేశాడు అన్నమాట. మనం చాలా చదువుకుంటాం రాజులు ఎలాగా యొక్క శత్రువులు హింసిస్తారు. చాలా మనం చూస్తుంటాం శత్రువులు వారి యొక్క బానిసల్ని ఎలా హింసిస్తారు అంటే ఎంత కఠినంగా ఉంటారో చూడండి. కాబట్టి మనం ఆలోచించాలి. అంటే మనకి జీవితాల్లో కూడా ఆ స్థితికి మనం పడిపోకుండా మనం జాగ్రత్త పడాలి. 8 సంవత్సరాలు అతను యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అప్పుడు 9వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ కూడా వారు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారన్నమాట. దేవునికి వారు మొరపెట్టడం జరిగింది. ఈ యొక్క శ్రమల్ని ఈ యొక్క బాధల్ని మేము భరించలేకపోతున్నాం, మమ్మల్ని రక్షించు అనేసి ప్రార్థన చేయగా అక్కడ న్యాయాధిపతి ఒకరిని లేపారన్నమాట. మొట్టమొదటి న్యాయాధిపతి అక్కడ మనకు చూస్తున్నాం అన్నమాట. 9వ వచనంలో చదువు కదరు. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఒత్నీయేలు అనే ఒక న్యాయాధిపతిని దేవుడు అక్కడ రక్షకుడిగా ఇశ్రాయేలు ప్రజలకు రక్షకుడిగా ఒత్నీయేలు అనే మొట్టమొదటి న్యాయాధిపతిని అక్కడ నియమించాడు అన్నమాట.
10వ వచనంలో ఆ న్యాయాధిపతి యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చును కనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహారాయిము రాజైన కూషన్ నితాషాయిమునకు అతని చేతికి అప్పగించను. అతడు కూషన్ నిషాతాయిమునకు జయించును. అప్పుడు 40 సంవత్సరముల దేశము నెమ్మది పొందమాట. ఉత్నియేలు గారు యెహోవా ఆత్మ ఆయనకి యెహోవా దేవుడు బలాన్ని ఇవ్వడం ద్వారా ఈ యొక్క రాజును ఓడించి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకి నెమ్మదన్నది కలుగజేశారు. 8 సంవత్సరాలు బాధపడ్డారు, ప్రార్థన చేశారు. 40 సంవత్సరాలు అక్కడ నెమ్మదన్నది ఇశ్రాయేలు ప్రజలు కలుగజేసేటటువంటి దేవుడు. కాబట్టి గమనిస్తున్నాం కదా, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మొర్రపెట్టారు. ఒక ఉత్నియేలు అనే ఒక న్యాయాధిపతిని అక్కడ లేవడం జరిగింది. న్యాయాధిపతి ఎలాగ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఆయన మీద పడి ఆ యొక్క రాజుని ఓడించడం జరిగింది. ఆ ద్వారా 11వ వచనం మనం చూస్తున్నాం. 40 సంవత్సరాలు అక్కడ ఇశ్రాయేలు ప్రజలకి నెమ్మది కలిగింది మాట. ఈ 40 సంవత్సరాలు కలిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచనంలోనే 12వ వచనంలో మరలా ఏం జరిగిందంటే ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి. మళ్ళా యెహోవా దృష్టికి 40 సంవత్సరాలు నెమ్మది పొందారు, చక్కగా జీవనం గడిపారు. మళ్ళా తిరిగి వారి పాపంలోకి పడిపోవడం జరిగింది అన్నమాట. అక్కడ మరి మనం 2వ యొక్క న్యాయాధిపతిని మనం చూస్తాం. మళ్ళీ వారి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ప్రార్థన చేయడం జరిగింది అన్నమాట. 13వ వచనంలో మోయాబు రాజైన ఎగ్లోను అతడు అమ్మోనీయులను అమాలేకులను సమకూర్చుని పోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూర చెట్టు పట్టణమును స్వాధీనపరచుకున్నాను. మళ్ళీ అక్కడ రాజుని దేవుడు లేపాడు, వారి ఇశ్రాయేలు ప్రజలందరూ అణిచివేశాడు. అణిచివేసిన తర్వాత 14వ వచనంలో ఇశ్రాయేలు 18 సంవత్సరములు మోయాబు రాజుకు ఎన్ని సంవత్సరాలు? మొట్టమొదటిగా మనం గమనించింది 8 సంవత్సరాలు. ఇప్పుడు మరి పాపం ఎక్కువైంది. 18 సంవత్సరాల వారిని మళ్ళీ కూడా బానిసత్వంలోకి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రార్థించారు. యెహోవాకు మొరపెట్టుగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టుగా బెన్యామీనుడైన గెరా కుమారుడు యెహూదు అనే 2వ న్యాయాధిపతిని మనం ఇక్కడ చూస్తున్నామన్నమాట. మొట్టమొదటి 15 మంది న్యాయాధిపతుల్లో మొట్టమొదటి న్యాయాధిపతి ఉత్నియేలు, 2వ న్యాయాధిపతి యెహూదుని మనం అక్కడ చూస్తున్నాం. అతను కూడా ఏం చేశాడంటే వారికి రక్షణ అన్నది యెహోవా నియమించిన రక్షకుని వారి కొరకు యెహోవా నియమించిన. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేత ఇశ్రాయేలు మోయాబు రాజ్యాన ఎట్లను పంపగా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఎలా హింసిస్తారు? వారు పండించే పంటను లాగేసుకుంటారు. ఎలాగైతే మన ట్యాక్సులు కడుతున్నాం గవర్నమెంట్కి, మరి కష్టపడిన కష్టాలను కూడా ఏం చేస్తారు? వాళ్ళు అప్పం కింద ట్యాక్స్ కింద పట్టుకెళ్ళిపోతారు అన్నమాట. పట్టుకెళ్ళిపోతుంటే యెహోవా ఆత్మ యొక్క ఇక్కడ ఒక న్యాయాధిపతి మీద చేరుకొని అతను ఏం చేశాడండి, ఈ యొక్క కప్పు మొత్తం పట్టుకెళ్ళి ఆ రాజుకి ఇచ్చి, రాజా ఇంత బాగా మమ్మల్ని చూసుకుంటాయో మంచి మంచి చెప్పి మీతో సింగిల్గా మాట్లాడాలని చెప్పి మీ చదవ నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని బాగా మీకు మంచి మాట చెప్పాలంటే తన యొక్క బెడ్రూమ్లోకి వెళ్ళి గడవేసి తన తెచ్చిన ఒక కత్తిని పొడవగానే ఆ రాజు చాలా బలశాలి, కొవ్వు పెట్టిన మనిషి మాట. ఈ కత్తి పొడవగానే ఇట్టినట్టు వచ్చి ఈ యొక్క పిడి ఉంటుంది కదా, కత్తి పిడి కూడా లోపలికి వెళ్తాం. ఆ కత్తి పిడి లాగలేక వదిలేసి గడపెట్టేసి వెనకైతే పారిపోతాడు. అంటే ఒక వ్యక్తి, ఒక రాజుని, ఒక ఎన్నికలేని వ్యక్తి దేవుడు ఎన్నుకొని అంతమంది ప్రజలున్నా సరే అతనితో పాటు రక్షించవాలనే ఒక ఆలోచనతో దేవుడు అతన్ని మాత్రమే పంపించి అతన్ని ఏ విధంగా, ఒకవేళ రాజు చనిపోతే రాజ్యం అంటే ఏం అవుతుంది, ఒక లీడర్ చనిపోతే అలకలంగా అయిపోద్ది అనేసి ఆ యొక్క అంశాన్ని గమనించి ఆ యొక్క జ్ఞానంతో వెళ్ళి అతన్ని చంపడం జరిగింది. చంపడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు మళ్ళీ కూడా ఏంటంటే రక్షణ అనేది కలిగింది అన్నమాట. అక్కడ మనం చూస్తాం 18 సంవత్సరాలు అణచిపడ్డారు, కానీ తర్వాత అక్కడ రక్షణ కలిగిన ద్వారా మనం చదివితే అక్కడ 80 సంవత్సరాల వరకు నెమ్మది అన్నది మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం న్యాయాధిపతులు అన్నింటిలో కూడా 7 అణచివేతలు ఉంటాయి. 7 అణచివేతలు ఉంటాయన్నమాట. అంటే రాజ్యాలు, అమలేకులు కానీ, కానానీయులు కానీ, కొన్ని దేశాల పేర్లు ఉంటాయి. ఆ రాజులందరూ కూడా 7 రాజులు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అప్పచెప్తూనే ఉన్నాడు అన్నమాట. వారు పాపం చేయడం, ఈ రాజులకు అప్పచెప్పడం, వారు మళ్ళీ మేలుకోవడం, వాళ్ళతో ఈ యొక్క రాజుల్ని అర్థం చేయడం అనేది మనము గమనిస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ యొక్క 15 మంది న్యాయాధిపతులు కూడా మనము మీరు చదవండి
మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2 మాత్రమే చెప్పాను. మన ఆత్మీయ జీవితానికి సరిపోయింది ఏంటంటే ఈ యొక్క చట్రం ఉందిగా, ఈ చట్రాన్ని మనం గమనించి మన పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యందు రక్షణలో మనము కొనసాగడానికి మనం ఉండాలి. మనకు వచ్చి ఈ శ్రమలు కానీ ఇబ్బందులు కానీ మనము దేవునికి వ్యతిరేకంగా వెళ్తే కంపల్సరీ వచ్చిన యొక్క అంశం ద్వారా, ఈ సారాంశం ద్వారా మనం గమనించాలి. గమనించి దేవునికి ఏవైనా వ్యతిరేకమైన విషయాలు ఉంటే మనము విడిచిపెట్టాలన్నమాట. కాబట్టి ఈ విషయాలను మనము గమనించి దేవుని యొక్క బాటలో మనందరం కూడా నడిచి ఆయన చెప్పిన అంశంలో, ఆయన ఇచ్చిన మనకు ఆజ్ఞల్లో మన ప్రతిదీ కూడా మనము నిలిచి ఉండాలనేసి కోరుకుంటూ ఈ రాత్రికాల సమయంలో ఇటు అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ సంగమంకు శ్రావణి కుటుంబంతో ముఖ్యంగా ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి ప్రత్యేకంగా ఉండాలి.